ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇప్పుడు తాళిపోయింది. ఇది చెయ్యి పెట్టి పాము కాటేస్తే ఇదే పోతుంది. వీడ విరగడైపోతుంది. ఇవాల్టితో దీని చాప్టర్ క్లోజ్. పిచ్చానికేమన్నా రై సిద్ధు ఆగరా ఆగు ఆగు రై అమ్మ తల్లి, ఒరేయ్ బసవా, ఇది నా మనవన్నే కాదు, పావుల్ని కూడా మాయ చేస్తుంది. పాము క్లాస్మేట్స్ అయినట్టు ప్రతిసారి దీన్ని అందల వెక్కించడానికే వస్తుంది. తులసి, నీకేం కాలేదు కదా? అమ్మా తులసి, నీకేం కాలేదుగా? నాకేం కాలేదమ్మా. ఎప్పటికైనా అర్థం చేసుకోండి, ఇది అమ్మవారి తాళి మాత్రమే కాదు, అమ్మవారి ఆశీర్వాదం ఉన్న తాళి. అవకాశం దొరికింది కదా అని ఎక్కువగా ఊహించుకోకండి. అమ్మవారి తాళి ఎప్పటికైనా అమ్మవారినే చేరుతుంది. నానా, ఇన్నాళ్ళు నేను ఎవ్వరికీ చెప్పకుండా, ఎవ్వరూ చూడకుండా తాళి కట్టాననే కదా మీరందరూ ఇలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు మీ అందరి సమక్షంలో ఈ దేవుడి సన్నిధిలో ఈ తాళి తులసి మెడలో కడతా. ఇందాక పుట్టలో పడిన ఆ తాళిని
తులసి క్షేమంగా తీసింది కాబట్టి తాళి గొప్పది, మీ బంధం బలమైనది అన్నట్టు గొప్పగా మాట్లాడారు కదా. అయితే ఏంటి ఇప్పుడు? నువ్వా తాళి కట్టడానికి ముందే నా వేలికి రింగ్ తొడిగావు. నేనిప్పుడే ఈ రింగును కూడా అందులో వేసి నేనే స్వయంగా నా చేతులతో తీస్తాను. అప్పుడు నా రింగ్ పవర్ఫుల్, మన బంధం బలమైంది అని అందరూ ఒప్పుకుంటారు. అప్పుడు ఎవరి మెడలో నువ్వు తాళి కట్టాలో అప్పుడు నిర్ణయిద్దాం. ఏయ్, పిచ్చ నీకేమన్నా? ఆగు. ఎందుకు సిద్ధు? మన రిలేషన్ ఎంత స్ట్రాంగో తులసికి తెలిసిపోతుంది అని కంగారు పడుతున్నావా? అమ్మా కనిష్క, వద్దమ్మా, రిస్క్ ఎందుకమ్మా, నా మాట వినమ్మా. భయపడకండి మావయ్య, ఈ పుట్ట సేఫ్ మావయ్య. మా బంధం స్ట్రాంగ్, సో నో ప్రాబ్లం. కనిష్క, జాగ్రత్త అమ్మా. కంగారు పడకండి బామ్మ. అసలు ఆ పాము తులసినే కాదు, ఎవరిని ఏమీ అనదు. చాలా ఫ్రెండ్లీ పాము. పుట్టలో నుంచి నా రింగ్ ని తీశాను. సిద్ధుతో తులసి కన్నా నా బంధమే చాలా బలమైనది. తన తాళి కన్నా నా రింగే చాలా స్ట్రాంగ్.